ఒకసారి మేము ప్రయాణం చేస్తున్న ఒక పెద్ద ప్రమాదం, ఒక రోడ్డు ప్రమాదం జరిగిందండి. భయంకరంగా వర్షం వస్తుంది, పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదంలో బండి ఆల్మోస్ట్ ఆల్ డ్యామేజ్ అయిపోయింది. పూర్తిగా ప్రచండమైన వర్షం, తుఫాన్ అనుకుంటాను. వేగంగా ఎక్కడికో వెళుతున్నాం మేము, వేరే దేశానికి వెళ్ళాలి. నేను బెంగళూరులో వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలి. సో నైజీరియా దేశానికి వెళుతున్నాం. బెంగళూరు వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలి. తిరుపతి దాటిన తర్వాత ఒక చోట ఒక పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ తర్వాత చెప్పారండి, అక్కడ యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు ఎవ్వరూ బతకలేదంట. అక్కడ ప్రమాదం జరిగిన వాళ్ళు ఎవ్వరూ బతకలేదు. అంత క్రితం ఒక వారం క్రితమే ఒక ప్రమాదం జరిగి ఇంచుమించు 10 మంది చనిపోయినట్టు అదే స్పాట్లో. అక్కడ మాకు ఒక పెద్ద ప్రమాదం జరిగిందండి. బండి ఆల్మోస్ట్ అలా కారు నుజ్జునుజ్జు అయిపోయింది. అండ్ లోపల ఎయిర్ బ్యాగ్ అంతా ఓపెన్ అయిపోయింది. ఆ తర్వాత అక్కడ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళందరూ కూడా నిలబడి అసలు ఈ బండిలో ఉన్నవాళ్ళు బతికే ఉన్నారా అన్నట్లు విచిత్రంగా చూస్తూ ఉన్నారు. బండి వెళుతుంటే ఒక 2 ఆవులు బైపాస్లో అటుండి క్రాస్ చేస్తూ వచ్చి బండిని కొట్టగా బండి నుజ్జు అయిపోయింది. విచిత్రమైన విషయం చెప్పనండి, ఆ బండిలో ఇంచుమించు నేను, 2 డ్రైవర్లు, ఆ తర్వాత శేఖరు, ఆ తర్వాత రంజిత్ కూడా ఉన్నాడుగా, రంజిత్, మేమంతా ఉన్నామండి. ఒక చిన్న గీత కూడా పడకుండా దేవుడు కనుపాప వలె మమ్మల్ని కాపాడుకున్నాడు. ప్రచండమైన వర్షం, బండి నుజ్జు అయిపోయింది. వెంటనే పొగలు కక్కేస్తుంది బండి అంతా, ఎయిర్ బ్యాగ్స్ అంతా ఓపెన్ అయిపోయింది. గబక్కన మేము డోర్ తీసుకొని బయటికి వచ్చాము. భయంకరమైన వర్షం, చలి, వణుకుతున్నాం. ఆవు వచ్చి కొట్టేసింది కదండి, ఆవు అక్కడికక్కడే చచ్చిపోయింది. చాలా భయంకరంగా ఉంది అక్కడ వాతావరణం అంతా కూడా. అక్కడ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళందరూ కూడా నిలబడి ఏమైందండి అంటే అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళిందనో మొత్తం మీద చనిపోయారని అనుకున్నారు. కానీ ఒక చిన్న గీత పడకుండా, మేమేదో గొప్పవాళ్ళని కాదండి, మన ఆరాధిస్తున్న దేవుడు తన ప్రజల్ని కనుపాపలే కాపాడతాడు. హల్లెలూయా. నేను ఆ సంవత్సరమే రాశాను అనమాట, కరుణాసాగర యేసయ్య కనుపాప వలె కాచితివి. కరుణాసాగర యేసయ్యా కనుపాప వలె కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణాసాగర యేసయ్యా కనుపాపగా నన్ను కాచితివి.